వేడివేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకుని ఇలా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పప్పు ఉంటే చాలు, ఇంకేమీ అవసరం ఉండదు. ఈరోజు కందిపప్పుతో పాటు కొంచెం పెసరపప్పు కూడా వేసి చాలా కమ్మగా మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేయిస్తే పప్పుకి మంచి వాసన, రుచి వస్తాయి. ఇప్పుడు ఇవి 2 సార్లు కడిగి 1 గ్లాస్ నీళ్లు పోసి కనీసం 1 గంట 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెడితే పప్పు చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. పప్పు నానేలోపు మనం మిగతావి రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. వీటిని పైన చెక్కు తీసేసి ఇలా మీడియం సైజుగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో మనం నానబెట్టుకున్న పప్పు వేయాలి. దాంతోపాటే మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేయండి. ఇందులో 1 గ్లాసు నీళ్లు, అంతకుముందు కొంచెం వాటర్ ఉన్నాయి కదా, మీకు పలుసుగా కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 నుండి 3 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి పూర్తిగా పోయాక మూత తీసి చూడండి. పప్పు చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు పప్పు గుత్తితో ఇలా మెత్తగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు కొంచెం కనిపిస్తేనే తినడానికి ఇంకా బాగుంటుంది. ఇంకా తాలింపు వేసుకుందామండి. ఒక పాన్లో కొంచెం నూనె వేసి వేడయ్యాక 4 దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ పప్పు వేసి వేయించాలి. ఇవి వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక చివరిగా కరివేపాకు వేసి ఆ చిటపట సౌండ్ రాగానే మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసి కలిపేయండి. అంతేనండి, కమ్మగా పుల్లగా నెయ్యి వేసుకుని తింటే ఇంకాస్త రుచి ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.